ఆయుష్ మినిస్ట్రీ 2 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఏవైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో, మెడిసినల్ ప్లాంట్స్ అశ్వగంధ, తులసి ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ కిందకే వస్తాయి. అలా ఏవైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని కాపాడడం, కన్జర్వేషన్ చేయడం కోసం అని చెప్పేసి మనకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఏ 2 ఆర్గనైజేషన్స్ మధ్యలో చేసుకున్నారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద రావడం జరుగుతుంది. నిర్మాణ్ భవన్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఎవరి అధ్యక్షతన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అయినటువంటి ప్రతాప్రావ్ జాదవ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో మనకి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇష్వేద్ బయోప్లాన్స్ వెంచర్ పూణేకి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషను. సో దీనికి మనకి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ మధ్యలో, అదేవిధంగా ప్లస్ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగిందనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ రేర్, ఎండేంజర్డ్, థ్రెటెండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం కోసం అని చెప్పేసి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చేసుకున్నారు. సో దీంట్లో వచ్చేసి టిష్యూ కల్చర్ ద్వారా ఈ మెడిసినల్ ప్లాంట్స్ని సంరక్షించాలనుకుంటున్నారు. సస్టైనబుల్ సప్లై చైన్ అండ్ స్ట్రెంత్ అండ్ కల్టివేషన్ ప్రోటోకాల్స్ని పాటించనున్నారు. సో పార్టీస్ ఎవరు? నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు దీన్ని చేయనున్నారు. సో దీంట్లో భాగంగా నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ గార్డెన్ని ఎక్కడ ఎయిమ్స్ క్యాంపస్లలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని ద్వారా ఆయుష్కు సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడమే కాకుండా, వాటిని కాపాడడమే కాకుండా వాటికి సంబంధించిన అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.